విశాఖ స్టీల్ పరిరక్షణ కమిటీ ఉక్కు సంకల్ప మహా పాదయాత్రను చేపట్టింది. స్టీల్ ప్లాంట్ నుంచి సింహాచలం వరకు పాదయాత్ర కొనసాగింది. దాదాపు 20 కిలోమీటర్ల మేర సాగిన పాదయాత్రలో కార్మిక సంఘాలు, నిర్వాసితులు పాల్గొన్నారు. ప్రభుత్వ రంగంలోనే విశాఖ స్టీల్ కొనసాగాలి, సొంత గనుల కేటాయింపు, నిర్వాసితులకు ఉపాధి కల్పించాలని డిమాండ్ చేశారు. సిబిఐ మాజీ జేడి లక్ష్మీనారాయణ కార్మికులకు సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా లక్ష్మీనారాయణ కీలక వ్యాఖ్యలు చేశారు. విశాఖ స్టీల్ ప్లాంట్ను కాపాడుకునేందుకు ప్రతి ఒక్కరూ ముందుకు రావాలని పిలుపునిచ్చారు. ఫగ్గన్ సింగ్ ఉక్కు సహాయ మంత్రి కాదని అసహాయ మంత్రి అంటూ సెటైర్లు పేల్చారు. ఎక్స్ప్రెషన్ ఆఫ్ ఇంట్రెస్ట్లో పాల్గొనేందుకు అవసరమైన అర్హతలపై చార్టర్డ్ అకౌంట్స్తో చర్చించినట్లు ఆయన వెల్లడించారు. ఎక్స్ప్రెషన్ ఆఫ్ ఇండస్ట్రీ పాల్గొనేందుకు అన్ని పత్రాలు సిద్ధం చేసుకున్నట్లు తెలిపారు. స్టీల్ ప్లాంట్ వర్కింగ్ క్యాపిటల్ కోసం పరిశీలించాలని తెలంగాణ సీఎం కేసీఆర్ను కలిసి తానే కోరానని చెప్పారు. ఈ మేరకు స్టీల్ ప్లాంట్లో పెట్టుబడుల కోసం తెలంగాణ నిర్ణయం వెనుక తన ప్రమేయం కూడా దోహదం చేసి ఉండవచ్చని అన్నారు. ఇందుకోసం ఏ రాష్ట్ర ప్రభుత్వం ముందుకు వచ్చినా ఆహ్వానించవచ్చని లక్ష్మీనారాయణ వెల్లడించారు. మధ్యాహ్నం ఒక మాట, పొద్దున ఒక మాట, ఈ విధంగా మాట్లాడుతూ మనమందరం సంఘటితంగా ఉంటే తప్ప స్టీల్ ప్లాంట్ మనం తగ్గించుకోలేము. కాబట్టి ఈరోజు చేస్తున్న ఈ మహాపాదయాత్రకు విస్తృతంగా ప్రజలు రావాలి, పెద్ద సంఖ్యలో రావాలి. ఎలాగైనా మన విశాఖ ఉక్కుని కేంద్ర ప్రభుత్వ సంస్థగానే ఉంచుకోవాలన్నది మా ప్రగాఢమైన కోరిక. థ్యాంక్ యూ.